ఎన్నికల వేళ విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొడుకు వైపు నిలుస్తుందా లేదా కూతురుకు అండగా ఉంటుందా అన్న ప్రశ్నలకు సమాధానంగా ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. విజయమ్మ ఎవరి వైపు నడుస్తున్నారన్న ఆసక్తి అందరిలో మెదులుతుంటే ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఏంటా నిర్ణయం? లెట్స్ వాచ్. వైఎస్ఆర్ విజయమ్మ ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఆమె ఏకంగా ఎన్నికలు ముగిసేంత వరకు ఏపీలోనే కాదు దేశంలోనే ఉండకూడదు అని నిర్ణయించుకున్నారని వినిపిస్తుంది. ఆమె విదేశాలకు పయనం అవుతున్నారని అంటున్నారు. ఆమె ఎన్నికల వేడై ముగిశాక ఫలితాలు వచ్చేంత వరకు తిరిగి దేశంలోకి అడుగు పెట్టారని ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. దానికోసం ఆమె అన్ని ఏర్పాట్లను కూడా చేసుకున్నారట. ఆమె ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి వైఎస్ఆర్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలే కారణమని అంటున్నారు. ఆమె కొడుకు వైఎస్ జగన్ వైసీపీ అధినేత, ప్రస్తుతం సీఎం ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఎన్నికలను జగన్ ఎంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రచారాలు చేస్తూ యాత్రలు నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నారు జగన్. అలా కుమారుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె పీసీసీ చీఫ్ గా ఉంటూ ఏకంగా కడప గడ్డ మీదనే జగన్ ని సవాల్ చేస్తున్నారు. ఆమె తెలంగాణలో పార్టీ పెడితే పూర్తిగా సపోర్ట్ చేసిన విజయమ్మ ఆమె ఏపీ వైపు చూస్తే మాత్రం పక్కన లేరు. అంటే ఆమెకు ఇది ఇబ్బందికరం కాబట్టే అలా చేశారని అంటున్నారు. కుమారుడు మళ్ళీ సీఎం కావాలని ఆమె మనసారా కోరుకుంటున్నారని తెలుస్తుంది. అయితే జగన్ కి ఎదురు నిలిచిన షర్మిలాని ఆమె దీవిస్తున్నారు. ఆమె రాజకీయ ఆకాంక్షలను కాదనలేకపోతున్నారు. దాంతో ఆమె ఎటు తేల్చుకోలేక ఇద్దరు బిడ్డల మధ్య చెలరేగిన రాజకీయ సమరాన్ని చూస్తూ ఉండలేక తల్లడిల్లుతున్నారని విజయమ్మ. ఈ పరిస్థితుల్లో ఎవరి వరకు తమకు ప్రచారం చేయమని ఆమె మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అలా ఆమె ఏదో ఒక పక్షం ఉండడం కూడా అసలు కుదిరేదే కాదు. ఆమె చేయలేరు కూడా. అందుకే తాను ఎవరి పక్షం కాదని, తాను తల్లిగా ఇద్దరి మేలు కోరుకుంటున్నానని ఆమె చెబుతున్నారు. ఇక ఏపీలో ఉండడం కన్నా ఈ కష్ట సమయము విదేశాలకు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడే ఉండి రావాలని ఆమె నిర్ణయించుకున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలా విజయమ్మ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వస్తే అప్పటికి ఎవరేంటి అనేది తెలిసిపోతుంది. అంతా సర్దుకుంటుంది అన్న ఆలోచనతో ఆమె ఇలా చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి విజయమ్మ తీసుకుంటున్న ఈ సంచలన నిర్ణయం వైఎస్ఆర్ ఫ్యామిలీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదని, బిడ్డలు తల్లి కళ్ళ ముందే సవాల్ చేసుకుంటే ఏ తల్లైనా ఏం తీర్పు చెప్పగలదని అంటున్న వారు ఉన్నారు. మొత్తానికి విజయమ్మ ఈసారి ఎన్నికలకు దేశానికే దూరంగా ఉండబోతున్నారని తెలుస్తుంది. గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి జగన్ ని సీఎంగా చూడాలనుకున్న విజయమ్మ ఈసారి మాత్రం వైసీపీకి దూరమయ్యారు. అలాగే కుమార్తె వైపు కూడా ఉండలేకపోతున్నారు. అందుకే ఈ తటాస్థ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.